హాయ్ డియర్స్, ఉలవచారు ఎంతమందికి ఇష్టం? మీ అందరికి ఇష్టమే కదా. ఉలవచారు ఉలవకట్టు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చూసారా ఉలవలు అంటే ఎంతమందికి తెలుసు? అసలు ఈరోజు పిల్లలకి అసలు తెలుసో తెలియదో ఉలవలు. మనకే తెలుసు బాగాను, మన పెద్దవాళ్ళకి. మనలో కూడా చాలామంది చేయట్లేదు ఇప్పుడు. ఈ ఉలవలో చాలా మంచిదండి, కిడ్నీ స్టోన్ని మొత్తం లేకుండా చేస్తుందన్నమాట. ఉలవకట్టు చేసుకుంటే ఉలవలతో ఉలవకట్టు ఉలవచారు రెండూ చేస్తారు. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు ఊరు వెళ్ళేవాళ్ళము వేసవి సెలవులకి. అప్పుడు ఎడ్లకి ఈ ఉలవలను ఉడికించి పెట్టేవారు. ఉలవలతో గుగ్గిళ్ళు చేసేవారు. ఇవి గుర్రాలకి ఇంకా ఎడ్లకి కూడా పెడతారు, ఎందుకంటే అవి చాలా బరువులు మోస్తూ ఉంటాయి. వాటికి బలం కోసమని పెట్టేవారు. ఇవన్నీ అంత బలం ఉందన్నమాట ఈ ఉలవల్లోని. మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు కూడా చూస్తూ ఉండండి. ఈ ఉలవచారు కోసం ఇందాక ఉలవలు చూపించాను కదా, ఈ ఉలవలు తీసుకోవాలి. తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ ఉలవలు వేసుకుని ఈ ఉలవలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుని బాగా కడగాలండి. ఇలా కడుక్కోవాలి. ఒకసారి కడుక్కున్న తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ ఉంచేయాలి. ఉలవలు శుభ్రంగా కడుక్కున్నాక తర్వాత ఈ ఉలవలు మునిగేలాగా నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు పోసి ఎక్కువ నీళ్ళే పోయాలండి. ఒక లీటరు అంటే ఒక హాఫ్ కేజీ ఉలవలకి మనము ఒక 2 లీటర్లు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. రాత్రి అంతా నానబెట్టుకోవాలి. రాత్రి అంతా నానబెట్టుకున్న ఉలవల్ని ఆ నీరు పారబోయకుండా అదే నీటితో కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఎంతలా అంటే దాదాపు 15 నుంచి 20 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఈ రాత్రి అంతా నానబెట్టుకున్న ఉలవల్ని అదే నీటితో ఉడికించుకోవాలి. అలా ఉడికినప్పుడే బాగా ఉడికి ఉలవచారు వస్తుంది. స్టవ్ కట్టిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూశాను. చూడండి ఎలా ఉన్నాయో, మెత్తగా ఉడికిపోయాయి. ఉలవచారు కూడా చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఈ ఉలవచారుని ఉలవలతో సహా ఒక వడకట్టుకునేది అంటే ఒక స్ట్రైనర్ తీసి వడకట్టాలి. వడకట్టిన తర్వాత మొత్తం అంతా మెత్తగా దిగుతుంది. కాసేపు అలాగే ఉంచేయాలి. వంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఉలవలు అంతా వడకట్టేశాను. చూశారు కదా ఉలవచారుని. ఉలవలో మరిగించుకున్న నీళ్ళు మాట, అంటే ఇదే ఉలవచారు అవుతుంది. ఇది ఎంత వచ్చింది. తీసుకుని మనం ఇందాక ఏదైతే కుక్కర్లో మరగబెట్టుకున్నామో, కుక్కర్ ఏదైతే ఉడకపెట్టామో అందులో వేయాలి ఉలవచారు. ఈ ఉలవచారులో ఏమేయాలంటే, ఇది అయిపోయింది కదా, ఈ ఉలవచారులోని చూసారు కదా కొద్దిగా చింతపండు, ఎంతో కాదండి, కొంచెం చింతపండు, కొంచెం నేను ఉప్పు రాక్ సాల్ట్ వాడుతున్నానంటే మామూలు సాల్ట్ వాడట్లేదు. పింక్ సాల్ట్ అని వస్తుంది కదా, హిమాలయ పింక్ సాల్ట్ వస్తుంది, ఆ పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఈ పింక్ సాల్ట్ను చింతపండు ఎంతో కాదండి, పేరుకి కొద్దిగా చిన్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, ఈ సాంబార్ ఉల్లిపాయలు అంటారు, చిన్న ఉల్లిపాయలు ఈ ఉలవచారులు వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలని చాలా బాగుంటాయి. మామూలు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఇది దొరకకపోతే మామూలు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఈ చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉలవచారులోని ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఉలవచారులోని ఈ ఆవకాయ కారం వేసుకోకూడదు. ఉలవచారులోని కారం వేయకూడదండి. కారం వేయకుండా ఆవకాయ పచ్చడి పెడతాం కదా మనం, అందులోని ఈ గ్రేవీ లాగా అండి, ఈ ఓట్లా వస్తుంది కదా, ముక్క కాకుండా, ఈ ఆవకాయ ముక్క కాకుండా ఈ ఓట వస్తుంది, ఏదైతే వస్తుందో ఆ ఓట వేసుకోవాలన్నమాట. కారం వేయకూడదు, పచ్చిమిరపకాయలు కూడా వేయకూడదు. తాలింపులో మనము ఎండుమిరపకాయలు వేస్తాం కనుక ఇది కొద్దిగా మనకు సరిపడా, ఇదిగోండి ఇది వేసుకోవాలి. అంతే అండి. ఇలా వేసుకుని మరిగించుకోవాలి. మళ్ళీ చిక్కగా అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఇప్పుడు వడకట్టిన ఉలవచారుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఈ ఉలవచారులో మనము చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, చిన్న చింతపండు,
ఆవకాయ ఊట అన్నీ వేసాం కదా, అన్నీ వేసి స్టవ్ మీద పెట్టాము. ఇవన్నీ మరుగుతాయి. ఈ మరిగేలోపు మనము ఈ ఉలవచారుకి కావాల్సిన తాలింపు సామాన్లు రెడీ చేసుకుందాం. ఈలోపు ఇది మరుగుతూ ఉంటుంది. ఉలవచారు అయిపోయిన దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా. ఇక్కడ వరకు ఉండేది ఈ గీత వరకు మరిగి ఇంత చక్కగా అయింది. చెక్కబడిందండి ఉలవచారు అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరే గిన్నె పెట్టుకోవాలి తాలింపు కోసం. స్టవ్ మీద గిన్నె పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తాలింపుకి సరిపోద్ది ఆయిల్ వేడెక్కాక కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఈ తొక్క తీసుకున్న అంటే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగుతున్న లోపు తాలింపు ఇది కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు ఇవి తాలింపులోకి వేసుకోవాలి. వేగుతున్నాయి కదా వెల్లుల్లిపాయలు, కొంచెం వేగిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు అది ఆప్షనల్ అని మీకు కావాల్సి వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఇంగువ వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇది ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ తాలింపు సామాన్లు అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. ఇది ఆగాలి. వేగిపోయిందండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడం. ఇది మరిగిన ఉలవచారు ఇందులో వేసుకున్నాం. అంతేనండి, రెడీ అయిపోయింది ఉలవచారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉలవకట్టు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీకు చూపించడం కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఉలవలు తీసుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఆ గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో వేసి ఈ ఉలవల్ని బాగా వేయించాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేయిస్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఆ ఉలవలు కూడా కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి. అలా చిటపటలు ఆడినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మంచి కమ్మని వాసన వస్తూ ఉంటుంది కూడా మనకు తెలిసిపోతుంది. ఇవన్నీ ఉలవలు ఎగిపోయాయండి, చిటపట సౌండ్ వస్తుంది. ఉలవలు బాగా ఎగిపోతే సౌండ్ వస్తాయన్నమాట. మనం ఏదైతే పల్లీలు అంటే వేరుశనగ గింజలు కానీ నువ్వులు కానీ వేపుతూ ఉంటే చిటపట చిటపట సౌండ్ వస్తుంది కదా, అలాగే ఈ ఉలవలు ఎగినప్పుడు కూడా ఈ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎగిపోయాయి కదా, ఇప్పుడు ఎగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకోవాలి. ఈ ఉలవలు వేగాక చల్లారిన తర్వాత ఈ చల్లారిన ఉలవలను తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టుకోవాలి. ఇదిగోండి, ఉలవలు పొడి చేసుకున్నాం. పొడి అయిపోయింది, మెత్తగా, చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఈ పొడిని తీసుకుని ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ భద్రపరచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉలవకట్టు చేసుకోవచ్చు. మనం ఎలాగా రాగి పిండితో రాగి జావ ఎలా కాసుకుంటాం అలాగే ఒక 2 చెంచాలు ఈ ఉలవ పిండి తీసుకుని మనం ఉలవకట్టు చేసుకోవచ్చు. మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇలా ఉలవలు ఎప్పుడన్నా కానీ తెచ్చుకుని వేయించి పెట్టుకుని పొడి కొట్టుకుని ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉలవకట్టు చేసుకోవచ్చు. ఈ ఉలవకట్టుకి ఒక గిన్నెలో గ్లాసు నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకోండి కొంచెం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత
కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదా, కొద్దిగా పసుపు, తర్వాత ఉప్పు ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది తీసుకుని స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఈ ఉలవకొట్టుకి ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ మీద పెట్టాయి కదా, కొంచెం మరుగుతున్నప్పుడు ఈ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. అందులో వేసుకుని ఒకసారి కలుపుకుంటే మరుగుతూ ఉంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత మనం అప్పుడు ఉలవపిండి ఆడించి పెట్టుకున్న ఉలవపిండి ఉంది కదా, అది కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆడించుకున్న ఉలవపిండి ఒక స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తీసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నట్టు మరుగుతున్న నీటిలో ఇది మరుగుతున్న ఉలవ కట్టు ఈ మరుగుతున్న రసం దాంట్లో బాగా కలుపుకొని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉలవ కట్లో ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటారు పొంగకుండాను. ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం చిక్కగా అయ్యాక తాలింపు పెట్టేసుకోవటమే. ఇప్పుడు ఉలవకట్టు మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం వేరే గిన్నె స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గిన్నెలో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత మనం సేమ్ ఉలవచారుకి ఏదైతే తీసుకున్నామో అలాగే తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు తొక్క తీయకపోయినా పర్లేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి. చెట్పట్లాడుతున్నాయి కదా. గిన్నె వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి ఈ ఉలవకట్టుని వేసేస్తాను. ఉలవకట్టు రెడీ అయిపోయింది. ఉలవచారుకి ఉలవకట్టుకి అంత తేడా ఉందన్నమాట. ఇదేమో ఉలవచారు చక్కగా సరే కలర్ ఎలా ఉందో, ఇదేమో ఉలవకట్టు. ఇది కొంచెం చారులాగా పల్చగా ఉంటుంది, ఇదేమో చిక్కగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం పదండి. హాయ్ డియర్స్, ఉలవచారు రెడీ అయిపోయింది. ఇంకా ఉలవ కట్టు కూడా రెడీ అయిపోయింది. అంటే ఉలవ చూసారు కదా, ఉలవచారు కలర్ చూసారు కదా, ఉండి చిక్కగా ఉంది. ఉలవ కట్టు చారులా ఉంటుంది, పలచగా ఉంటుంది అన్నమాట. రెండు విడివిడిగా చేసి వీడియో తీసాను, మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ ఉలవచారు 10-15 రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట పెట్టుకున్న వారం రోజుల వరకు పాడైపోదు. అంత చాలా చిక్కగా ఉంది, అంత మంచిది అన్నమాట. ఇంకోటి ఈ ఉలవచారు వేసుకున్నప్పుడు ఎలా తినాలంటే, ఉలవచారు తీసుకొని కొంచెం వేసుకొని, ఈ ఉలవచారులో ఏం వేసుకుంటారంటే మేగడ వేసుకుంటారు. క్రీమ్ అంటారు కదా, ఆ క్రీమ్ వేసుకుని తినాలి ఉలవచారులో. ఇది క్రీమ్ కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ ఉలవచారు వేడివేడి అన్నంలో ఉలవచారు వేసుకొని ఇలాగా క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ వేసుకుని కలుపుకుని తినాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యం మంచిది. ఇంకా మీకు చూపించడానికే ఈ వీడియో తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, ఇది ఉలవ కట్టు చూసారు కదా, ఉలవ కట్టు. ఈ ఉలవ కట్టు చారులా పలచగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది కూడా టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఆరోగ్యకరమైన వంటకం ఇది. ఉలవ చారు కానీ ఉలవ కట్టు కానీ రెండు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ డియర్స్.